ఈ దేశంలోని పౌరులందరూ సమానమే, ఈ దేశంలోని ఆడమగ సమానమే, లింగభేదం ఉండొద్దు, ఇంకా ఆడవాళ్ళు అసలు వాస్తవంగా బట్టలు లేకుండా వారు పొట్టి పొట్టి బట్టలతో వేసుకుంటే చూసేవాడిదే తప్పు, ఇలాంటి ముచ్చట్లు చెప్పే ప్రజలందరూ మనకు కనబడుతూ ఉంటారు. కమ్యూనిజం పేరుతో, కాంగ్రెస్ నాయకుల పేరుతో, సెక్యులరిజం పేరుతో ఇక చెప్పరాదు, వాళ్ళు వివిధ రూపాలు, వివిధ వేషాలు, వివిధ ముసుగులు కప్పుకొని వస్తూ ఉంటారు. కానీ అది మెజారిటీ హిందువుల కోసం కాదు, మైనారిటీల కోసం. సెక్యులరిజం పేరుతో అందరం సమానమే అని అంటూ వస్తారు. కానీ మెజారిటీ ప్రజలైన దాదాపు ఈ దేశంలో 79% గల ప్రజల కోసం మాత్రం వీరు మాట్లాడరు. ఎందుకంటే తాజాగా అసలు హిందువులు ఇంత 79% ఉన్న హిందువులు కూడా తమ పండుగలను స్వయంగా ఎవరి వ్యక్తి యొక్క ఏ సమాజానికి సంబంధం లేకుండా, ఏ సమాజానికి హాని కలిగించకుండా, వేరే వారి యొక్క నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా చేసుకునే హక్కు కూడా లేదా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా తయారైంది వ్యవస్థ? ఎందుకు ఇలా తయారైంది? ఎవరు తయారు చేశారు ఈ వ్యవస్థను? తాజాగా నిన్న 5వ తేదీ రోజు సాయంత్రం జరిగిన మన ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో రాయచోటులో జరిగిన సంఘటన కనుక మనం చూస్తే అసలు ఏంది, మనం ఎక్కడున్నాము? ఇండియాలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, లేకపోతే బంగ్లాదేశ్లో ఉన్నామా అని అనిపించకమానదు. ఏ అరబ్ కంట్రీస్లోనో బతుకుతున్నామా అనేది, సిరియాలోనో లేకపోతే సిరియా లాంటి ఇస్లామిక్ కంట్రీలో బతుకుతున్నామా అనేది అర్థం కాదు. ఎందుకంటే దాదాపు సంవత్సరానికి ఒక్కసారి తిరునాళ్ళు జరుపుకుంటారు. అన్నమయ్య జిల్లాలోని ఈ రాయచోటిలో వీరభద్రస్వామి యొక్క దేవాలయం ప్రతి సంవత్సరాలకు ఒకసారి తిరునాళ్ళు జరుపుకుంటారు. ఆ తిరునాళ్ళలో రాఘవేంద్ర స్వామి ఉత్సవ విగ్రహాన్ని గ్రామ వీధుల గుండా, కూడళ్ళ గుండా తింపుతూ భజనలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటారు. కానీ ఇక్కడ ఒకరికి అత్యంత అదే కంటకమైంది. దారిలో ఒక మసీదు ఉంది, మీరు వీడియో చూడండి. మా మసీదు నుంచి మీ యొక్క విగ్రహం మీ యొక్క ఉత్సవం ఏ మాత్రం వెళ్ళకూడదు అంటూ విపరీతంగా, అసలు ఏంటిదో అర్థం కాదు. పోలీసులను కూడా నిగలనిస్తలేరు, పోలీసులను కూడా నెట్టివేస్తున్నారు. అసలు కనీసం ఒక 5 నిమిషాలు ఓపిక పట్టుకుంటే ఆ ప్రాంతాన్ని, ఆ యొక్క రాఘవేంద్ర స్వామి విగ్రహం రథము దాటిపోతుంది. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టుకుంటే అయిపోతుంది, అంతే. 5 నిమిషాలు మా దారి గుండా, మా మసీదు ముందటి గుండా వెళ్ళొద్దు అంటూ అక్కడి వ్యక్తులు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో చూడండి. ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో చూశారు కదా. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. అసలు దేనికి కారణం? మళ్ళా చెబితే హిందూ ముస్లిం బాయి అని అంటారు. హిందూ ముస్లిం బాయి ఇదేనా? హిందూ ముస్లిం బాయి అయితే కనీసం అరే సంవత్సరాలు మనం రోజు దాదాపు 5 సార్లు ఆజాన్ వినిపిస్తాము, ప్రార్థన చేసుకుంటాము. మరి వాళ్ళ సంవత్సరానికి ఒక్కసారి తిరునాళ్ళు జరుపుకుంటూ వాళ్ళ యొక్క దేవీ దేవతలను, స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. మనం కూడా సహకరించి వారికి వారి యొక్క సోదర భావాన్ని చాటుకుందామని ఒక్క 5 నిమిషాలు ఓపిక పడితే అయిపోయే ముచ్చటాడ. 5 నిమిషాలు ఓపిక పడితే అయిపోయే ముచ్చట. మీరు మొక్కకండి, వాళ్ళు మొక్కకున్నా పర్లేదు. ఎందుకంటే హిందూ దేవతలు కాబట్టి నువ్వు ప్రార్థన, వీళ్ళకి దండం పెట్టాల్సిన అవసరం లేదు, నీ మతాచారం ప్రకారం ఏమి చేయాల్సిన అవసరం లేదు, ప్రసాదం తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఒక 5 నిమిషాలు సోదర భావంతో దాదాపు 1000 ఏళ్ళుగా ఈ దేశంలో మతం మారి మేము స్వేచ్ఛగానే బతుకుతున్నామని ఒక్క కారణం తోటైనా 5 నిమిషాలు ఓపికగా ఉంటే అయిపోయే ముచ్చట. సరే, ఇది ఇలా ఉంది. ఇక్కడ అంటే ఏం అనుకోవచ్చు. ఇంకొకటి కూడా చూడండి, వీళ్ళకి ఇక్కడ కనీసము మన ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది. రేపు అక్కడ హోలీ స్టార్ట్ అవుతుంది. హోలీ పండుగ అక్కడ యూపీలో
మంచి ఒక అంటే మన దక్షిణ భారతంలో కంటే నార్త్లో ఉత్తర భారతంలో హోలీ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. యూపీలోని సంబాల్లో అక్కడున్న వాళ్ళు ఒక పిటిషన్ ఇచ్చారు పోలీస్ స్టేషన్కి. ఇక్కడ హోలీ పండుగకు చల్లే రంగుల వల్ల మాకు ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి హోలీ పండుగను నియంత్రించండి. ఏందండి ఇది? అసలు సమాజం ఎటుపోతూ ఉంది, దేశం ఎటుపోతూ ఉంది, ఎవరు మరి రంజాన్ వారి పండుగలను ఏమన్నా హిందువులు కానీ వేరే వాళ్ళు కానీ అడ్డుకుంటున్నారా? లేకపోతే వాళ్ళ పండుగలను ఏదన్నా నిర్వహించుకుంటే మన వాళ్ళే వెళ్తారు కదా, అందరూ వెళ్తారు, మంచిగా వాళ్ళకు ఇఫ్తారు విందులు ఇస్తారు, టోపీ పెట్టుకుంటారు, వాళ్ళ హలీం తింటారు, ప్రసాదం తింటారు, వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తారు, బాయి బాయి అని అంటారు. ఇట్లాంటి భారతదేశంలో అంటే ఎక్కడ ఉన్నాం మనం? హోలీ పండుగ జరుపుకోవద్దని చెప్పేసి తాకీదులు పంపించారు. దానికి యూపీ సీఎం, అక్కడ ఉన్నది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాబట్టి గట్టిగానే సమాధానం ఇచ్చారు వాళ్ళకు. పోలీసు వారు కూడా దానికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు, అయ్యా మీరు హోలీ పండుగ అంటే దాదాపు మీకు 52 సంవత్సరానికి 52 సార్లు మీకు పండుగ వస్తుంది, మీకు సంబంధించిన కలర్ పండుగ రంగుల పండుగ వస్తుంది. కానీ హిందువులకు హోలీ పండుగ సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. ఆ ఒక్కసారి వచ్చిన రంగులు కూడా మీకు ఇబ్బంది కలిగిస్తాయి అనుకుంటే మీరు ఇళ్లలోనే ఉండండి, బయటికి రావద్దు అంటూ యోగి ప్రభుత్వం అక్కడ హెచ్చరించింది. అదే దానికి సంబంధించిన సంబాల్ ఎస్పీ చెబుతా ఉన్నారు. जुम्मा साल में 52 बार आता है, होली साल में एक बार। मुस्लिम समुदाय के लोगों के भी किसी को लगता है कि आपको होली के रंग से आपका धर्म रख हो जाएगा या जो भी, तो वो उस दिन ना निकले, घर से ना निकले। और ये भी निकले तो उसका इतना बड़ा दिल होना चाहिए, वो दिल होना चाहिए भाई सब एक जैसे रंग तो रंग है। जिस तरह पूरे साल इंतजार करता है मुस्लिम पक्ष ईद का, इसी तरह से होली का भी इंतजार हिंदू पक्ष करता है। होली रंग डाल के मिठाई खिला के मानो होली इस तरह से मनाई जाती है। और ईद में भी लोग सेवैयाँ बनाते हैं, गले मिलते हैं, एक दूसरे के यहाँ जाते हैं आते हैं, तो सेम उसी तरह का त्यौहार है। तो आप दोनों पक्षों के लिए, हिंदू और मुस्लिम, आप एक दूसरे का सम्मान करें और अनावश्यक किसी पे यदि कोई निकल रहा है उस पर रंग न डालें। ये हिंदू पक्ष के लिए भी हमने भाई यदि कोई उससे बच रहा है तो उस पर भी रंग ना आप डालें। और यदि उस दिन होली का दिन है, सबसे बड़ी बात वो जिसको लगता है कोई रंग का वो बुरा मानेगा, तो उस दिन किसी भी हालत में अपने घर से ना निकले, अपने घर में रहे, एक दिन घर में रहे, तो उसमें शांति भी बनी रहेगी और एक मैसेज भी अच्छा रहेगा। तो बाकी सबके ये प्रशासन खासकर संभल में हम कोई भी इस तरह की लापरवाही किसी भी पक्ष की చూసారు కదా. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం కావచ్చు, కానీ యూపీలో ఉంది యోగి ప్రభుత్వం కాబట్టి వారికి ధీటుగా సమాధానం చెప్పారు. అవసరం అనుకుంటే మీరు ఇళ్లలో ఉండండి, మీకు ఇబ్బంది కలిగిస్తుందంటే ఇళ్లలో ఉండండి. అంటే ఇక్కడ ఏదో వర్గాలను ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టాలనో కాదు, మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇళ్లలో ఉండండి అంతే తప్ప కానీ ఇక్కడ వేరే కాదు. అంటే ఏదైనా హిందూ ముస్లిం బాయి బాయ్ అన్నప్పుడు అది సోదర భావాన్ని కూడా ప్రతి విషయంలో వ్యక్తపరచాలి కదా. మరి ఆ భావమే లేనప్పుడు హిందూ ముస్లిం బాయి బాయి అనడంలో అర్థమేముంది? చెప్తారు హోలీ పండుగ జరుపుకోవద్దు. బెంగాల్లో దసరా పండుగ మన మహాకాళి దసరా ఉత్సవాలు, విజయదశమి ఉత్సవాలు బెంగాల్లో జరుపుకోవద్దు. 3 రోజులకే పరిమితం కావాలి. బెంగాల్లో దీదీ చేస్తున్న మమతా బెనర్జీ చేస్తున్న మహాకార్యం అది 3 రోజులనే కంప్లీట్ చేసుకోవాలి. అక్కడ మహాకాళి బెంగాల్లో కలకత్తాలో మనం ఇక్కడ నుంచి మహాకాళి అక్కడ కలకత్తా కాళీరు అని మనము ఎంత ఆవేశపూర్వకంగా భక్తి పారవశ్యంగా మనం కలకత్తా వెళ్తామో అక్కడ మహాకాళి ఆలయం యొక్క దీనావస్థను చూస్తే మనకు దుఃఖం వస్తుంది. అట్లుంటుంది అక్కడ పరిస్థితి. అసలు డెవలప్మెంట్ ఉండదు, కనీసం సున్నం ఉండదు, కనీసం పోవడానికి ఒక దారి ఉండదు. మొత్తం చుట్టంతా మురికి వాతావరణము. షాపులు మాత్రం ఇళ్ళ కొనుక్కోవడానికి షాపులు మాత్రం అన్నీ ఇక అవే, ఇక వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
ఎందుకు ఇలాంటి వాతావరణం అంటే 79% ఉందని మనం ఇంతగానో గల్లెగరేసుకొని మెజారిటీ మేమే మమ్మల్ని ఏం చేయరు 1000 సంవత్సరాలు పాలించినా కూడా మమ్మల్ని మతం మార్చలేదు, హిందువులను మతం మార్చలేకపోయినరు అని చెప్పుకుంటూ కూర్చుంటాం. కానీ స్థానిక పరిస్థితులను చూస్తే, ఎందుకంటే ఒకప్పుడు ఇట్లాంటి సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ లేని కారణంగా అసలు ఎక్కడేం జరుగుతుందో ఏది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు క్షణాల్లో తెలిసిపోతుంది. కాశ్మీర్లో ఏం జరిగినా, కన్యాకుమారిలో ఏం జరిగినా, కాశ్మీర్ది కన్యాకుమారికి, కన్యాకుమారి విషయం కాశ్మీర్కి ఇమీడియట్గా తెలిసిపోతుంది నిమిషాల్లో. ఇలాంటి వాతావరణంలో, ఇలాంటి యుగంలో కూడా ఏందిరా బాబు ఇది అంత పనికిరాని చెత్త, పనికిరాని లొల్లులు. ఒక 5 నిమిషాలు హోలీ పండుగ ఒకరోజు, సంవత్సరానికి ఒక్కరోజు చేసుకుంటారు వాళ్ళు. ఒక్కరోజు మంచిగా చేసుకొని అని మీరు కూడా పోయి ఆలింగనం చేసుకొని, వాళ్ళు కూడా వచ్చి ఆలింగనం చేసుకొని అన్న మనం ఓరే బాయి అని చెప్పేసి మంచిగా అందులో ఎంజాయ్ చేస్తే వీళ్ళు కలిసిపోతారు, వాళ్ళు కలిసిపోతారు. సమస్యనే ఉండదు, లొల్లే ఉండదు. ఇక్కడ వీళ్ళు కూడా సంవత్సరంలో ఒకసారి వాళ్ళు రథయాత్ర చేసుకుంటున్నారు. ఒక 5 నిమిషాలు మనం అందరం సైలెంట్గా ఉంటే మంచిగా మన హిందూ సోదరులు పండుగ నిర్వహించుకొని ఇంటికి పోతారా అని ఒక 5 నిమిషాలు అనుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఇలా ఇవన్నిటికంటే ముందు ఆలోచించాల్సింది కదా ముస్లిం యువత. ఎందుకంటే వెనక ఎవడో బ్లాక్మెయిలర్ గాడో, లంగం మునగొడుకో ఎవడో కూడా ఉంటాడు. వాడు చిన్నగా అంటిస్తాడు, ఏంద్రబాయ్ మన మసీదు ముందడికి వెళ్ళి దేవుని వాళ్ళ హిందూ దేవతలు మనకు సంబంధించిన దేవుడు ముందడికి వెళ్ళాలా, మైక్ బంద్ చేసుకొని పోమ్మని అని ఒక్కడు అంటాడు. అందులో ఎవడో సాటుకు చిన్నగా అంటాడు, అంటిస్తాడు అంతే. ఇక వీళ్ళు తెలియకుండా కథం అదే మాట పట్టుకొని ఆవేశంగా ఉరికిపోయిపోతారు. కానీ సమాజానికి ఇది మెసేజ్ ఏం వెళ్తుంది? ఈ వెళ్ళే మెసేజ్ ఏంటిది సమాజానికి? ఇక్కడ ముస్లింలు అంటే హిందువులకు పడదు, హిందువులు అంటే ముస్లింలకు పడదు అనే మెసేజ్ వెళ్తుంది కదా. మరి ఒక 5 నిమిషాలు ఓపిక పట్టుకొని వీరభద్ర స్వామిని మీరే దగ్గరుండి సాగనంపితే అదే వార్త ఇంకో రకంగా బయటికి వెళ్ళదా? ఇంట్లో ఎందుకు ఆలోచించడం లేదు? అది ఆలోచించిన రోజు సమాజం ఏర్పడుతుంది, మన భారతదేశపు జాతి ఒక్కటవుతుంది. చూడాలి ప్రపంచంలో ఎన్నో ఇప్పుడు అమెరికా, సోవియట్ రష్యాలు రెండు ఒక పార్శ్వాలుగా ఈ ప్రపంచాన్ని నియంత్రిస్తూ ఉన్నాయి. మరి అందులో మనం ఇంత జనాభా ఉండి దానిలో చైనా ఎంత మంచిగా కొట్లాడుతూ ఉంది. కానీ మనం చూడండి ఎక్కడ ఉంటాం, మనం చూడండి ఎక్కడ ఉంటున్నామో. మనం మాత్రం ఈ రకంగా హిందూ ముస్లిం అని కూడా కొట్లాడుతూ ఉంటాం. ఈ వాతావరణం పోవాలి. ఫస్ట్ అది ఈ వాతావరణం పోవాలి. పోతేనే మనం భారతీయులుగా గర్వపడే రోజు వస్తుంది. జై హింద్, భారత్ మాతాకి జై.